అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. 1 ఏంటి రాజు ఎర్లీ మార్నింగ్ పూజ చూపించేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజైతే శనివారం అనమాట. చక్కగా 4:30కే నేను దీపం అనేది పెట్టుకున్నాను. అంతేకాకుండా శనివారం కదండి, వరిపిండి దీపం పెట్టుకోవడం చాలా విశేషం అనమాట. చక్కగా ఒక దీపం అయితే మనకి అమ్మవారికి వచ్చేసి నేతి దీపం పెట్టుకుంటే, ఈ రోజు ఆవునే దీపం పెట్టుకోవడం చాలా విశేషం అనమాట. మిగతా రోజుల్లో మనకి ఏది వీలైతే ఆ ఆయిల్తో పెట్టుకోవచ్చు. ఈ రోజు మాత్రం శనివారం, సోమవారం తప్పకుండా ఆవునేతోనే నేను దీపం పెట్టుకుంటాను. ఇట్లా వచ్చి లక్ష్మీదేవికి వచ్చేసి నేను ఇలా ఒక దీపం పెట్టుకుంటాను. తర్వాత ఏంటంటే శివయ్యకి ఏంటి, మన వెంకన్న బాబుకి ఏంటి వరిపిండి దీపం పెట్టుకుంటాను అనమాట. నిజంగా వరిపిండి దీపం పెట్టుకోవడం చాలా మంచిదండి. ఏమైపోతుంది చెప్పండి, పెద్ద ఖర్చు ఏమైపోదు. కాకపోతే కొంచెం పని ఎక్కువ వల్ల చాలా వరకు బద్దకిస్తారు. సో చాలా మంచిది. వరిపిండి అనేది మనం ఇంట్లోనే చక్కగా బియ్యం నానబెట్టుకుని మనం మిక్సీలో పట్టుకున్నాం అనుకోండి, అది ఏంటంటే వరిపిండి మెత్తగాను వస్తుంది, జిగురుతనం ఉంటుంది. కాబట్టి మనం ప్రమిద చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. మనం ఆయిల్ వేసుకుని ఒత్తులు వేసుకున్న చాలా టైం, 4-5 అవర్స్ వరకు అట్లా ఒత్తులు అనేవి నిలిచి ఉంటాయి అనమాట. ఇలా చూడండి, నేనైతే ఒక్క దీపం పెట్టుకున్నాను. మ్యాక్సిమం 1 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, మన ఓపికను బట్టి. నిజంగా అట్లీస్ట్ ఒక్క ప్రమిద, ఒక పిండి ప్రమిదని మాత్రం పెట్టుకోండి. ఆ విషయంలో బద్దకించొద్దు, ఎందుకంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. సో ఈ రోజు అయితే నేను దీపం పెట్టుకునేటప్పటికి 5:30 అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను వంటలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నైట్ అంతా ఇదండి నేను నీట్గా చేసేసుకున్నాను. మ్యాక్సిమం చాలా వరకు నైట్ నేను ఒక 10 అట్లా వరకు పని ఉంటుంది నాకు. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం వేళ నైట్ టైం చక్కగా గిన్నెలు అవి వాష్ చేసేసుకుని మళ్ళీ నేను కిచెన్ అది క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎర్లీ మార్నింగే చక్కగా స్నానం చేసి దీపం అనేది పెట్టేసుకోవచ్చు. అదేలేండి, ఇల్లు అది శుభ్రం చేసేసుకుని చాలా పని తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను చక్కగా వంట అది చేసేసి బయటకు వెళ్తున్నానండి. అదే బయటికి అంటే నేను క్యాంప్ వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకో తెలీదు, అమ్మ వాళ్ళని చూడాలనిపించింది. సో ఎట్లాను మా వారైతే బయటకు వెళ్తారు కదా, ఇంకా ఆయనతో పాటు వెళ్ళామనుకోండి, ఎర్లీ మార్నింగే చక్కగా మనకి సింహాద్రి అనేది అందుబాటులో ఉంటుంది కదా అని చెప్పేసి నేను 8:30కి నేను బయలుదేరిపోయాను అనమాట. మా వారికి బాక్స్ పెట్టేసి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ తినేసాను. ఈ రోజైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళు మన దగ్గరికి రావాలి, మన దగ్గరికి వచ్చి చూడాలి అని అలాంటివి పెట్టుకోకుండా వీలైనంత వరకు మనం అమ్మ వాళ్ళని చూడడానికి మాత్రం వెళ్ళడం అన్నది మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు మాత్రం తప్పకుండా వెళ్ళాలి, పట్టుదల పెట్టుకోకుండా. అమ్మ నాన్న చూడడం అనేది చాలా మంచిది. మా వారికి అయితే కుదరదులేండి, నేనైతే మాత్రం తప్పకుండా వెళ్తాను. నేను ఒక్కదాన్ని వెళ్ళానంటే తప్పకుండా ట్రైన్కి వెళ్ళిపోతాను అనమాట. ఇట్లా వచ్చి మా వారైతే చక్కగా టికెట్ తీసి దగ్గరుండి ట్రైన్ అనేది ఎక్కించి ఆయన వెళ్ళిపోయారు. సో నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అంటే ఏదో తెలియని ఆనందం ఉంటుందన్నమాట. మన ఇంటికి వెళ్తున్నాము, అమ్మ నాన్న చూస్తాము, మన చిన్నప్పుడు మెమోరీస్, ఇలా ఆడుకున్నాము, అలా ఆడుకున్నాము, మన ఫ్రెండ్స్ ఉంటారు, మనం చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇవన్నీ మెమోరీస్ అన్నీ వస్తుంటాయి కదా. నిజంగా అలాగే జరుగుతాయండి. మనం వెళ్ళేసరికి మన ఫ్రెండ్స్ కనిపిస్తారు, మాట్లాడతారు. ఇట్లా వచ్చి ట్రైన్లో వెళ్తున్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలతో కూడా ఎక్కువ నేను ట్రైనే వెళ్ళేదాన్ని. ట్రైన్లో చాలా మెమొరీస్ ఉంటుంది. మనం ఉన్నంతసేపు ఒక 1 అవర్ 2 అవర్ మన జర్నీ చేసినంతసేపు కూడా భోగిలో ఉన్న ప్రతి ఒక్కరు, జర్నీ చేసే వాళ్ళందరూ మనతో హ్యాపీగా సంతోషంగా మంచి ఫ్రెండ్స్ అయిపోతాం అనమాట. చక్కగా ఎవరు వీలైనంత వరకు ట్రైన్ జర్నీ అనేది మిస్ చేసుకోవద్దు. నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇల్లు అనేది ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. సో దాన్ని బట్టి మీరు కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. ఇట్లా వచ్చి నాన్నగారిని చూడగానే, అమ్మని చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళగానే నిజంగా చెప్తున్నానండి, వాళ్ళకి ఎంతో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. మా చిన్ని అని వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇట్లా వచ్చి తమ్ముడు తినొచ్చు, మా తమ్ముడు చక్కగా అందరూ అలా కూర్చొని అలా మాట్లాడుకుంటూ టైమే తెలియదు అనమాట. మా తమ్ముడు అన్ని విషయాలు చెప్తాడు. మా మరదలు కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా అమ్మ నాన్నగారు అయితే అవి తినమ్మా, ఇవి తినమ్మా. ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు, మనం ఎంత పెద్దవాళ్ళమైనా పిల్లలు మనం మాత్రం వాళ్ళకి చంటి పిల్లలాగే చూస్తారనమాట. ఇది తిని చిన్ని, అది తిని చిన్ని అని అట్లా అంటూనే ఉన్నారు అమ్మ నాన్నగారు అయితే. ఇలా వచ్చి చూడండి, మా మరదలు, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా
నాన్నగారు మేమందరూ చక్కగా ఎంతో బాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. తమ్ముడు గారి పిల్లలు ఏంటంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఇంకా సాయంత్రం వరకు రారులేండి. తమ్ముడైతే ఇంక అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. వాళ్ళకన్నీ నేను మ్యాక్సిమం మొత్తం చిన్నప్పుడు విషయాలేంటి, అక్క మీ ఫ్రెండ్గా అనిపించింది, నిన్ను అడుగుతుంది, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడనమాట. మా మరదలు కూడా అంటుందన్నమాట, వదిన మీ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కసారి ఇటు వెళ్తుంటారు, ఇలా రోడ్డు మీద వెళ్తుంటారు, రాజీ రాలేదండి అని అలాంటివన్నీ అడుగుతారు, చాలా బాగుంటుంది అలా వాళ్ళు అడుగుతుంటే అనేసి ఇవన్నీ సరదాగా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏదో తెలియదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, నేనే కాదు ప్రతి ఆడపిల్ల కూడా మనకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, బాధ్యతలు ఉన్నాయి, ఇవేమీ గుర్తుండదు, ఎందుకో తెలియదు, ఒక రిలాక్స్ అయిపోతాం అనమాట. ఇట్లా వచ్చి తమ్ముడు ఉదయాన్నే ఫోన్ చేసి అక్క నువ్వు ఏం తింటావని ఫోన్ చేశాడు. ఒరే నాకేం వద్దన్నా సరే అసలు వినలేదు, నాకైతే తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం అనమాట. అట్లా వచ్చి నాన్నగారు అయితే తలకాయ మాంసం అది తెప్పించారు. తమ్ముడు వచ్చి ఇంకా మేకకు సంబంధించింది మెదడు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెచ్చి ఇగురు పెట్టి పులుసు పెట్టి, నిజంగా చెప్తున్నా తలకాయ మాంసం అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడు కొంచెం రొంపగా ఉంది కదా అని చెప్పేసి, ఒరే తలకాయ మాంసం తీసిరా తమ్ముడు అని చెప్తే వాడైతే అదే తీసుకొచ్చాడు. నిజంగా అమ్మ ప్రేమ ఏంటో తెలియదు. మా మరదలు కూడా చాలా బాగా వంట చేస్తుంది అనమాట. కర్రీ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది అనమాట. అట్లా వచ్చి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఏదో తెలియని మెమోరీస్ అనమాట. మళ్ళీ మేడ మీదకి వెళ్ళి అవన్నీ మాట్లాడుకుంటూ సన్నజాజులు అవి కోసుకుంటూ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా చిన్నపిల్లలు అయిపోతాం కదండి. సో మీ మెమోరీస్ కూడా నాకు చెప్పండి. ఇదండి.